ఈ ఆశ్రమానికి వచ్చేసారు 1957. దేవం దేవం మై సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృదిపదే. తారకేశ్వర స్వామివారి యొక్క శ్రీహరి తీర్థ స్వామివారి పాదపద్మాలకు హరే రామ హరే కృష్ణ ఆశ్రమం నుంచి విచిత్రమైన పూజలు రామకృష్ణ స్వామివారి యొక్క పాదాలకు రామతీర్థ స్వామివారికి ఇతర పెద్దలందరికీ కూడా సాధారణమైనటువంటి నమస్సులతో ఈరోజు మాటలేమి రావు. అది స్థితి అంటే క్షణ స్థితికి భక్తికి లక్షణము
అని నారద మహర్షి నారద పరివ్రాజకోపనిషత్తులోను నారద భక్తి సూత్రాల్లో చెప్పారు. కాబట్టి బ్రహ్మానంద తీర్థ స్వామి వారిని స్మరిస్తేనే సద్భక్తులారా, పరమ పవిత్రమైనటువంటి శ్రీ సత్యానందాశ్రమంలో శ్రీరామచంద్ర ప్రభు మరి తారకేశ్వరుడు, మరి కృష్ణ పరమాత్మ, దత్తాత్రేయుడు, మరి అమ్మటి రాజరాజేశ్వరి, గురుదేవుడు అందరూ జీవోనాహం దేహోనాహం ప్రత్యేకత బ్రహ్మైవ. మనం అందరం కూడా మనము పూర్ణ శరణాగతి కావాలి, సన్యాసం కావాలి. ఎంత సన్యాసం అంటున్నారు, కాషాయం వేసుకున్న వాళ్ళంతా సన్యాసమా అనుకోవచ్చు. కాషాయం ఉన్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు సన్యాసులు కావచ్చు, కాకపోవచ్చు. సన్యాసం అంటే ఏంటి? వదులుకోవడం. ఏంటి వదులుకోవడం అంటే మానసికంగా ఐహిక సంబంధమైన విషయాలన్నింటినీ దూరం చేసుకోవడం అన్నమాట. రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రాజా రామచంద్ర మహారాజుకి కూడా రాజశేఖర్ గారు మన ఆశ్రమస్తులు వారు కూడా ఒక 10 నిమిషాలు. సత్యానంద ఆశ్రమంలో సత్యానంద స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన ఇటీవలే ఒక నెల క్రితం జరిగినది. ఎంతోమంది మహాత్ములు చేశారు. ఈ ఆశ్రమాన్ని స్థాపించినటువంటి సత్యానంద మహర్షి తర్వాత బ్రహ్మానంద తీర్థ స్వామి వారు ఇక్కడ పీఠాధిపతిగా ఉండి వారు ఆశ్రమాన్ని ఎంతో విధంగా అభివృద్ధి చేశారు అనే విషయం అందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా ఆ తరువాత పీఠాధిపతులుగా ఇప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి శ్రీగతి తీర్థ స్వామి వారికి ఇక్కడ ఎంతోమంది పెద్దలు విచ్చేశారు. ఒంగోలు నుంచి విచ్చేశారు సత్యానంద స్వామి వారు, అట్లాగే రామతీర్థ స్వామి వారు ఉన్నారు, అట్లాగే హరేరామ క్షేత్రం స్వామి కృష్ణానందగిరి స్వామి వారు, తర్వాత ఆత్మానందగిరి స్వామి వారు, ఇష్టలానందగిరి స్వామి వారు, ఇట్లా ఎంతోమంది అందరికీ కూడా నమస్కారాలు. భక్తులందరికీ కూడా నమస్కారాలు. 2 మాటలు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. బ్రహ్మానంద తీర్థ స్వామి వారికి భాగవతం అంటే ఎంత ఇష్టమో, వారికి బోధన భాగవతంలో ఉండేటువంటి పద్యాలు ఎన్నో కంఠస్థం. మొత్తం భాగవతం అంతా కూడా కంఠస్థం. ఎక్కడ ఏ సందర్భం అడిగినా కూడా వారు చక్కగా తెలియజెప్తూ ఉండేటువంటి వారు. కాబట్టి ప్రారంభంలో బోధన గారు రాసినటువంటి పద్యాన్ని ప్రార్థనా పద్యంగా అనుకున్నాను.
అలాగే కృష్ణ భగవాన్ని గురించి ఆ పోతన భాగవతంలో శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నవేంద్రం చదహన లోకావన దేవసానీక బ్రాహ్మణ గోగనాతిహరణ నిర్వాణ సంధాయక నీపున్మృక్యత తుంపవే పవనకల్ నిత్యాంతం పానిధి. కుంతిదేవి భక్తురాలు, ఆమె శ్రీకృష్ణుని గురించి ప్రార్థన చేసినటువంటి పద్యమది. ఈరోజు బ్రహ్మానంద తీర్థ స్వామి వారికి పోతన భాగవతం చాలా ఇష్టం కాబట్టి అందులో ఉండేటువంటి కొన్ని పద్యాలను మీ ముందు ఉంచి వాటిని వివరించాలని అనుకుంటూ ఉన్నాను. మరి భాగవతము ఎటువంటిది అంటే ఎన్ని వేదాలు చదివినా కూడా తెలియనటువంటి ఆ ఆత్మ జ్ఞానం అనేటువంటిది భాగవతం చదివితే లభిస్తుంది అని పోతన గారే చెప్పారు. నిగమములు వేదివినా సుగమంబులుగా భక్తి ముక్తి సుఖగల్పంబుల్ సుగమంబు భాగవతము నిగమంబు పఠింప ముక్తి నివసనము. కాబట్టి వేదాల కంటే కూడా గొప్పదైనటువంటిది భాగవతము అనేటువంటి పురాణం. రచించినటువంటి వ్యాస మహర్షికి ఆత్మశాంతిని కలిగించి మనశ్శాంతిని కలిగించినటువంటిది భాగవతం అనేటువంటి పురాణం. భాగవతం అని చెప్తారు. ఏమంటారంటే ఎవరైతే భాగవతాన్ని చక్కగా వింటారో, చక్కగా చదువుతారో అలాంటి వాళ్లకు భక్తి అనేటువంటిది పెంపొందుతుంది అని భాగవతంలో చెప్పారండి. అవనీ చక్రములో ఏ పురుషుడు ఏ ఆమ్నాయము విన్న మాధవుపై లోకశరణ్యుపై ఫలములను తప్పింపగాలు భక్తి విశేషంబు జనించు. అవము తప్పింపంగాలు భక్తి విశేషంబు జనించు. అట్టి భువనక్షేమం కరమైన భాగవతామ్నాయము బాలరాయుడు తా కల్పించే నేర్పదం. అటువంటి భాగవతం మరి భక్తి అనేటువంటి దాన్ని పెంపొందింపజేసేటువంటిది అందరికీ కూడా. అటువంటి దాన్ని వ్యాస మహర్షి సంస్కృతంలో రచించారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ పోతన మహాకవి తాను ఈ గ్రంథాన్ని భగవంతుడైనటువంటి రామచంద్ర స్వామికి అంకితం ఇచ్చారు. ఆయన అనేక సందర్భాల్లో ఆ విషయాన్ని చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. ప్రారంభంలోనే పలికేది భాగవతమట పలికించైపుడు రామభద్రుండట నే పలికిన భవహరమన్నట పలికెద వేరుడుగాక పలుకగనేలా. రామచంద్ర స్వామి తన ప్రారంభంలోనే ప్రత్యక్షమై నా పేరుతో నీవు అంకితం చేయవయ్యా అన్నాడు. కాబట్టి ఆయన ఆ విధంగానే ఆ భాగవతాన్ని రచించడం అనేటువంటిది జరిగింది. పోతన గారి జన్మ సఫలమైంది దీని కారణంగానే. ఈ భాగవతం అనేటువంటిది ఎంత గొప్పది అంటే లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాభిరామము మధురతాశోభితం సువర్ణ మనస్సుజ్ఞేయం సుందరోజ్వలవృతంగో మహాఫలంగో విమలో వ్యాసాలవారంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విం సత్విజ శ్రేయమై. భాగవతం అనేటువంటిది ఒక కల్ప వృక్షము అని కూడా చెప్పవచ్చు. అలాగే భాగవతం అనేటువంటిది ఒక గ్రంథం అంటూ రెండు గ్రంథాలు
గారు రాశారు. మరి భాగవతము వింటేనే, భాగవతము అంటేనే బ్రహ్మానంద తీర్థస్వామి వారికి పరమానందం. కాబట్టి ఈ 4 మాటలు నేను ప్రస్తావన చేశాను. అవకాశం ఇచ్చినటువంటి స్వామిని దాదాపు నమస్కారం. మా ఆస్థాన పండితులు రాజశేఖర్ గారి గొంతు అద్భుతంగా ఉంటుంది, చాలా మాధుర్యం. ఇప్పుడు లడ్డూలు పెండాలు తిరిగే తింటేనే మాధుర్యం కాదు, అది జీవకు మాధుర్యం. ఇది చెవికి మాధుర్యం, హృదయానికి మాధుర్యం. మీరందరూ వస్తానంటే మా ఆస్థాన పండితుల చేత వారం రోజులు ఇక్కడ భాగవతం చెప్పిస్తా. ఎంతమంది వస్తారో చెప్పండి ఇవాళ. ఒకరిద్దరైనా, ఇద్దరే అంటే ఏమో రోజు రావాలి. సాయంకాలం 4 గంటల నుంచి 5 గంటలకు ఎవరికి ఇబ్బంది లేకుండా. ఎంతమంది వస్తారు చెప్పండి. ఒక 50 మందన్నా వస్తే మేము చేసేదానికి ఫలితం. ఎవరు చేతులు ఎక్కలే. ఇప్పుడు ఏం చేయాలా? నా ఒక్కడి కోసం చెప్పించుకుంటాను అట్లా తప్పకుండా. కాబట్టి ఇప్పుడు బ్రహ్మానంద తీర్థ స్వామి వారితో వారు సత్యానందాశ్రమానికి వచ్చినప్పటి నుంచి చివరి వరకు రామతీర్థ స్వామి వారంటే వారికి వీరికి వారు వేరే శరీరాలు కానీ విధంగా హృదయాలు ఒకటి, అంత అనుబంధంగా ఉండేవారు. మా యనమలయ్య గారు పూర్వనామం రామతీర్థ స్వామి వారికి ఒక 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. స్వామివారు చెప్పినట్టుగా బ్రహ్మానంద స్వామి వారితో నాకు గల పరిచయం, దాని గురించి మాకు వివరిస్తాను. నేను మా విద్యార్థులతో కలిసి 1958 ఆ ప్రాంతంలో మొదట ఇక్కడ ఆశ్రమంలో అడుగుపెట్టాను. మా ఆహారాన్ని మేమే తెచ్చుకున్నాం. ఆ రోజు నరసమ్మ గారు వాళ్ళు, ఇదేమిటండి మీరు తెచ్చుకోవడం, ఈసారి వస్తే మేము ఆహారాన్ని మీకు ఇస్తాం, మీరేం తెచ్చుకోవాల్సిన పని లేదు. అక్కడి నుంచి నెలకోసారు 2 నెలలకోసారు వచ్చేవాడు. తర్వాత కొద్దిమంది వస్తే భోజనం చేయడం, తర్వాత కొంచెం సేపు విశ్రాంతి, తర్వాత మా చేత సేవా సంస్థకి ఉచితంగా ఇచ్చేసారు. బిల్డింగు, స్థలం, ఏసీ నగర్ అంతా ఉన్నటువంటిదంతా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు, డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం గారు, రామగడ్డు అట్లాంటి వాళ్ళంతా దాన్ని నిర్వర్తిస్తున్నారు. వారి పేరుతో ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు ఆ వీధి కొమ్మిశెట్టి యనమలయ్య గారి వీధి అని పెట్టారు. ఎవరి యొక్క ప్రమేయం లేదు, ఎవరిని కోరినటువంటిది కూడా కాదు, కేవలం వాళ్ళు మాత్రం చేసినటువంటిది. అటువంటి బ్రహ్మానంద స్వామితో చాలా అనుభవం ఉంది. కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి నేను వారికి కట్టుబడ్డాను. నాకు మనము పూజ బ్రహ్మానంద తీర్థ స్వామి వారి గురించి ఇంకా చెప్పాలంటే ఎంతైనా చెప్పచ్చు. మనకు ఒంగోలు నుంచి చిన్న మిషన్ నుంచి విచ్చేసిన మా పరమ మిత్రుడు సత్యాత్మానంద సరస్వతి స్వామి గారు, వారి నుంచి 4 మాటలు.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. ఎంతోమంది మహనీయులు కాషాయ వస్త్రాలను వదిలి తీసుకొచ్చారు. అలా మహనీయులు అలా వదిలి తీసుకురాబట్టి ఈ కాషాయ వస్త్రం వేసుకుని ఏ గ్రామానికి వెళ్ళిన భారతదేశంలో వారు ఎవరైనా వాడు ఎటువంటి వాడైనా సరే అంత మంచి నీరు, అంత భోజనం, కొంత వసతులు దొరుకుతుంది. ఇప్పుడే విన్నాగా వారి పేరు మీద నెల్లూరు కార్పొరేషన్ వారు ఆ వీధికి ఆ పేరు పెట్టేశారు కదా. బ్రహ్మానంద స్వామి వారు 60 సంవత్సరాలంటే సామాన్యం కాదు. ఒక గురువును, ఒక ఆశ్రమాన్ని అడ్డు పెట్టుకొని దానికి 24 గంటలకు 365 రోజులు అంకిత భావంలో సేవ చేయడం సామాన్యం కాదు. ఎవరు మాట్లాడుతుంది ఎంతో సేవ. అలా ఎంతో మంది మహనీయులు, ఒకరా ఇద్దరా, ఎంతో మంది. కాబట్టి ఏం చెప్తాను, కాషాయానికి అవన్నీ తెచ్చాను. అది పెద్ద హృదయం. నేను అనుకుంటున్నా వారు ఇప్పుడు ఇవన్నీ చూసి సంతోషపడుతుంటే వారు గురుమందిరాన్ని చూసి చాలా ఆనందం. మనందరికంటే వారు బాగా ఆనందపడుతుంటారు నేను అనుకుంటున్నాను. అక్కడే కూర్చొని ఎన్నో ప్రవచనాలు చేశారు స్వామీజీ. కానీ ఇప్పుడు కానీ వారు అక్కడ ఉంటే చాలా బాగుంది. ఆ గౌరీ శంకర మందిరమును ఆ గురు సభను రెండు కానీ వారిని చూసి ఇప్పుడు వచ్చేది మనందరికంటే వారు బాగా సంతోషపడతారండి. అది నేను అనుకుంటున్నాను. వారి తల్లి లేకపోయాలి ఈ సందర్భంగా. ఏం చెప్తాం, సాధువు అంటేనే మంచి కదా. మంచి గురించి మంచి కాబట్టి వారిని స్వామివారిని నేను గమనించినంతలో చాలా నిండు హృదయం, తారతమ్యాలు లేకుండా అందరినీ నిండుగా పలకరించి అందరినీ ఆశీర్వదించినటువంటి గొప్ప హృదయం. అంతే చెప్పదా. ఇప్పుడు అందరినీ ఆశీర్వదించారు, నూరాలు అందరినీ పలకరించారు. చిన్న పెద్ద ఏ సంస్థాన్ని భేదం లేకుండా నాకు వారి పరిచయం ఒక రైల్లో జరిగింది. రాజపూడ 11 తిరుమల ఎక్స్ప్రెస్లో. నేనేమో వారికి తెలియదు, వారు నాకు తెలియదు. కేవలం నేను పసుపచ్చ బట్టలో ఉన్న చిన్న కురాడాను. అని స్వామీజీ వారు చాలా పెద్ద చేతులు కట్టి గౌరవించిన సాధువుని గౌరవించిన స్వామిజీ నేను ఇక్కడ పడుకోండి అని అంతే. ఆయన ఎంతో వాళ్ళ తర్వాత రోజు ఉదయం నిద్ర లేచి వాళ్ళకి ఎంతో సత్సంగం చేసి నన్ను ఆశీర్వదించి ఆయన దిగిపోయారు. ఎలమంచిలో ఎక్కడో దిగిపోయారు. నేను ఎక్కడో దిగిపోయాను. ఆ తర్వాత మళ్ళీ వారు ఆహ్వానించడంతో నాకు ఈ ఆశ్రమాన్ని అనుబంధం ఏర్పడింది. ఒకసారి రావాలబ్బాయి, అది ఏదో అది మాట్లాడితే మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే అబ్బాయి ఇది రావాలబ్బాయి అంటే మనకి ఎప్పుడు అనుబంధం ఏమో తెలియదు. అలా ఏదో మన ఇంట్లో మనిషితో మాట్లాడినట్టే ఉంటుంది. నాకు ఇప్పుడు రైల్వే గుర్తుకు వస్తుంటుంది. 2 ఏళ్ల క్రితం రైల్వే స్టేషన్లో ఉన్నాం. వారు కోచ్ పొజిషన్ పెడితే మీకు మొబైల్లో వచ్చేసి సీట్ పొజిషన్ ఎక్కడ ఉంది. ఆ రోజు నా సీట్ ఎక్కడ ఉంటే వారు ఉన్నారు. నేను బ్రహ్మానంద స్వామి చెప్పి ఎంతో ఎక్కడ చెప్పుకున్నాను. ఎంతో ఎక్కడ ఏమిటి వరుసగా 3 ఈ 3 ఇటు 3 6 ఇటు పక్క 2 సైడ్ పక్కలు 8 16 అంతే. అలా 8 ఎక్కడ వేసుకుంటూ స్వామి బ్రహ్మానంద స్వామి గారు చెప్పారు, ఏదో ఎక్కడ వేసుకుంటూ కొన్నిసార్లు మళ్ళీ యాప్ ఓపెన్ చేసి చూడడానికి. అది ఇంత సింపుల్ టిప్స్ చూడండి. మనకు దాంట్లో సింపుల్ యాప్ ఓపెన్ చేసేదాన్ని మనకు తెలియదు. ఏది లోయ కొట్టు, ఏది మిడిల్ కొట్టు, ఏది అప్పర్ కొట్టు, ఏది సైడ్ సైడ్ లోయ, ఏది సైడ్ అప్పర్. వాటి దీంట్లో ఎక్కడ వేసుకోమని చెప్పారు బ్రహ్మానంద స్వామి. చూడండి, ఎన్నో తెలివితేటలండి, ఎన్నో చదువు సంఖ్యలు ఉండి ప్రపంచంలో ఎంతో సాధించగలిగి ఉండి అవన్నీ తృణప్రాయంగా ఉంది. అదంతా వద్దు, అవన్నీ వద్దు. ఆ పోషణ ఉండేది గొప్పగా చెప్పారు. అలా తృణప్రాయం
విశాలమైనటువంటి హృదయంతో సేవ చేసి ప్రేమతో అందరినీ ఆశీర్వదించడం అనేది ఇదే సాధు లక్షణం. అటువంటి మహనీయులు ఉండబట్టి భారతదేశం సుభిక్షంగా ఉంది, విశ్వగురువులాగా ఉంది. ఎందుకంటే యుద్ధం జరిగిన ఒక చుట్ట రక్తం భూమి మీద పారలా, ఎవ్వరికి అపకారం జరగల. మనం అనుకున్న యుద్ధం జరిగిన ఏమైపోతున్నాం భారతదేశం, మనం అందరం ఏమైపోతామో మనం అనుకున్నాం. పోసేటువంటి మహనీయులందరి యొక్క ఆశీర్వాద భాగంతో మనకి ఏమీ కలగకుండా యుద్ధం నుంచి మనం బయటపడిపోయాం. చూడండి, ప్రపంచ దేశంలో పుట్టుకు చూస్తున్నాయి, ఎంతో మంది పోతున్నారు. మనకి ఏమి ఒక్క బాంబు కూడా వచ్చి మన బాంబులో ఏమి వాళ్ళు మంచి ఆశీర్వాదాలే మనల్ని కాపాడుతున్నాయి తప్ప మన ప్రతిభ ఇష్టమంతైనా ఇందులో లేదు. కాబట్టి మనం ఎప్పుడు అటువంటి సాధు సంతోషులకి ఉందాం. ఇటువంటి కథలు చెప్పి ఇటువంటి విషయాలు తలుచుకుంటూ ఉంటే రేపొద్దున మనం ఎప్పుడు మీరు చెప్పారంటే శుభాంశ శుక్ర వెళ్ళాడు కదా, నువ్వు ఇంత గొప్పగా ఎలా అక్కడ రాకెట్ ఎదుగుతుంటే చూస్తాను, నేను కూడా రోజు రాకెట్ పోవాలనుకున్నాను అని. అట్లా మనం కూడా ఇటువంటి మహనీయుల గురించి మనం చెబుతూ వింటుంటే మన బిడ్డలందరూ విని నేను కూడా బ్రహ్మాండ సాగా ఇది బాగుంది ఎన్నో బిడ్డ అనుకుంటాడేమో, ఆ బిడ్డ ఎవరో మనం తెలియదు. రేపు మన తర్వాత వాళ్ళు వచ్చి వాటిలో సాధు జీవనాన్ని గడిపి వీళ్ళందరికీ శాస్త్రం మొత్తం చేసి బ్రహ్మాండ స్వామి భారత అధ్యాత్మిక వారు చెప్పారు, మీరు చెప్పారు, వీళ్ళందరూ చెప్పడం బట్టి దానికి ప్రాణం వచ్చింది. బిడ్డలకి అందరికీ అభిరుచి కలుగుతుంది భాగవత కథ పాఠం చూసారు. కాబట్టి మన బిడ్డలు కూడా అలా విని వేరటువంటి ఎంతో మంది బ్రహ్మాండ స్వామిని రావాలని కోరుకుంటూ మనకి అవకాశం బ్రహ్మానంద స్వామి గారు ఒకసారి నేనైతే 1980 నుంచి 1980 నుంచి మొన్న 17 వరకు వార్తనే ఉన్నాను. ఎన్నో సందర్భాలు వారు చెప్పినటువంటి మాట అసలు ఎంత అమూల్యంగా ఉంటుందంటే, రే అనవసరంగా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు పైసల విలువ తెలియదురా. ఎవడైతే కష్టపడి డబ్బు సంపాదిస్తాడో వాడికి మాత్రమే డబ్బు యొక్క విలువ తెలుస్తుంది అని చెప్పేవాళ్ళు. అంటే దీని అర్థం ఎంతో ఉంది. మనం తర్వాత మరొక మాట చెప్పేవారు, అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం గొప్పదిరా అని చెప్పేవారు. అంటే ఉన్నటువంటి విషయాన్ని సక్రమంగా మొట్టమొదటి వాడికి చెప్పేస్తే ఇంకా ఏం ప్రోగ్రాం లేదు. అదే తర్వాత ఇంత కష్టపడిన తర్వాత అంతా చెప్తే వారు ఎప్పుడు ఆ మాట వచ్చినటువంటి సాధువులకు ఇంకా అన్నం తిని పో, ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు అని చెప్పారు. అంటే అట్లా ఉన్నప్పుడు ఎందుకంటే కొంతమంది సాధువులు పెద్దవాళ్ళు వచ్చేవారు, వాళ్ళకి మనం సేవ చేయాలి, ఆశ్రమానికి ఏం చేయరు వాళ్ళు. అటువంటి వాళ్ళకి అరే మాకే సేవ, మాది మేమే చేసుకోలేకుండా ఉన్నాము, నీకేలా చేస్తాము నాయన అని చెప్పి కొంతమంది చెప్పేవారు. ఇట్లా సాధువులకు ఏదో పెట్టి ఇచ్చేవారు, కానీ ఉండడానికి మరి అప్పుడు అంత అవకాశం లేదు. ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కూడా, కానీ చేసేవాళ్ళే. నిజం చెప్తున్నా, ఆ రోజు ఏ సమస్య ఉందో ఆశ్రమంలో ఖర్చులు ఎక్కువగా ఉంటే ఈరోజు కూడా వాళ్ళకు సేవ చేసే వాళ్ళు లేదు. కాబట్టి ఇంకా ఆశ్రమాన్ని గురువుగా వారి మరొక విషయం వారు ఏం చెప్పేవారంటే, మీకు ఈ భాగవత రామాయణ భారత మొదలైనటువంటి గ్రంథాలు మరి పురాణాలు ఇవన్నీ ఎట్లా వచ్చాయండి స్వామి అని అడిగితే మా నాగేశ్వరరావుకి చెప్పారు, నేనేం చదువుకోలే, నాకేం జ్ఞానం లేదు, మా గురువు గారి సత్యానంద మహర్షుల వారి పాద
భక్తి, వారిని పాదాలు ఇట్లా పట్టుకున్నా, వదిలిపెట్టకుండా పట్టుకున్నా, అదే నాకన్నీ వచ్చినాయి. ఏమి గురు భక్తి ఉంటే ఏదైనా వస్తుంది. నిజంగా గురువు గారి అనుగ్రహంతో గురువుగారి మందిరం మనం ఏర్పాటు చేస్తున్నాం. అధిష్టాన మందిరం నిజంగా చాలా రోజులు కష్టపడ్డా, అయినా కూడా ఒక ఆనందం. వాళ్ళు ఇవన్నీ పాతవైపోయి ఇట్లా ఉంటే వాటినన్నింటినీ ఎప్పుడు బాగు చేద్దామా అన్న ఆలోచన తప్ప దీనివల్ల ఎంత కష్టపడాలా అన్నటువంటి ఆలోచన రాలే అప్పుడు. నిజంగా నిజం చేస్తుంది. ఇవన్నీ ఎప్పుడు బాగు చేద్దామని అంతే తప్ప ఇప్పుడు అనిపిస్తుంది చాలా కష్టపడ్డామని, అయినా ఆనందంగా ఉన్నది. ఏంటి ఇవాళ గురువుగారి మందిరానికి వెళ్తే ఎంత సంతోషమో, కష్టపడడానికి కష్టమంతా కూడా మర్చిపోతాం. ఏమి కాబట్టి అట్లా గురువుగారు ఇవన్నీ చేయించారు. మనం ఇక్కడ ఈ ఇనమడుగులో భక్తులందరికీ, మరి ఇనమడుగు వాసులందరికీ 2 ఆశ్రమాలు ఉన్నాయి. ఏమి అందరికి ఒక ఆశ్రమం కూడా దిక్కులేదు. అందుకని వాళ్ళు ఈ ఆశ్రమాలను ఉపయోగించుకుని ఇక్కడ ఉండేటటువంటి బ్రహ్మతత్వాన్ని, గురుతత్వాన్ని, దైవతత్వాన్ని మనం ఆనందిస్తూ అనుభవిస్తూ అట్లా ఉండాలని కోరుకుంటూ ఇవాళ బ్రహ్మానంద స్వామి వారి ఏంటి 7వ ఆరాధన 8వ ఆరాధన ఇవాళ నుంచి ప్రారంభం అవుతూ ఉన్నదన్నమాట. మనకు మాట నాకు హరిద్వార్ ఋషికేశ్వర స్వామి చెప్పారు, ఇది జన్మదినానికి రాకపోయినా పర్వాలేదు, కానీ సాధువు యొక్క ఆరాధనకి రావాలా, వచ్చి ఏంటి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని వారు చెప్పినారు. ఏ రోజు వచ్చినా ఏ రోజు రాకపోయినా ఆరాధన మాత్రం రావాలి. అంటే దీని అర్థం నేను తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా పుడతారు, పుట్టినరోజే ఎవరు రాదు, వస్తారా అంటే ఎవరన్నా శరీరం వదిలిపెట్టారంటే దగ్గర వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఎక్కడి నుంచో కదండి, అవునా? తప్పకుండా ఎక్కడున్నా సరే ఇంకా గురు శిష్యులైన వాళ్ళు, ఈ ఊరు వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలా. మీ అందరికీ వచ్చారు, గురువుగారి ఆశీస్సులు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు పత్రం పుష్పం స్వామికి మా తర్వాత సత్సంగం జరిగింది. భాగవతం చెప్పడం. మేము సత్యస్వామి వారు అనేవాడు, సత్యానంద మాస్టర్ వారు పుట్టిగా పుట్టినవారు. ముందు ఒక టేబుల్ వేస్తారు వారికి. ఆశ్రమంలో ఉండేటువంటి 5 6 వాళ్ళ కళ్ళు వదిలిపెట్టి ఆ సమయంలో పట్టు కూర్చుంటారు. కూర్చున్న ముందు స్వామివారికి నమస్కారం చేసి కూర్చుంటారు. అప్పుడు మేము భాగవతం విన్నాం. బ్రహ్మానంద స్వామి గారు చెప్పేవారు రకరకాల కాలం, నరసింహావతారం, ఇంకా పుట్టడు రామరితో వాక్యం, ఇటువంటివన్నీ ఆ రోజుల్లో మాకేం తెలియదు. 1958 అంటే విద్యాలయం పాఠాలు పెట్టుకోవడం ఇదే, కానీ ఆధ్యాత్మికంగా చక్కగా వచ్చింది. తర్వాత 59లో నాకు పని నుంచి విశాఖపట్నం పెట్టుకుంటే స్వామివారి అంటే మన ఆశ్రమం ఉంది అక్కడ, అప్పుడు వెళ్ళండి. కూర్చో
వీడియో కూడా తీస్తుంది. కృష్ణానంద పూజ్యపాత్ర కృష్ణానంద స్వామి వారికి రేపు 1-2-3 తేదీలో కూడా హరే రామ క్షేత్రంలో కార్యక్రమాలు. మొన్ననే ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది ఇక్కడ మీ అందరికీ తెలుసు అనుకుంటా. వచ్చిన వాళ్ళు వచ్చినారు. ఆ సందర్భంగా మరి ఎంతోమంది సాధువులు ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. ఆ సమయంలో కూడా మా రామతీర్థ స్వామి వారికి మేము ఏమి ఇవ్వలేకపోయినాం. అంటే ఆ హడావుల్లో ఇవాళ మా బ్రహ్మానంద స్వామి వారికి ప్రీతిపాత్రులు వారికి కూడా పత్రం పుష్పం. నిశ్చలానంద స్వామి వారు అసలు శిష్యులు గురువు గారి శిష్యులే వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. అంతేగాని శిష్యులకు ఇవ్వడం కాదు. మీరు కూడా మా బ్రహ్మానంద స్వామి వారి శిష్యులే. తెలంగాణ నుంచి వచ్చారు బ్రహ్మానంద స్వామి వారు. వారు కూడా మా పండిత వైద్యులు కొరట రాజశేఖర్ గారు వారికి కూడా మా పత్రం. మళ్ళీ ఒకసారి నాకు వినాలనిపిస్తుంది భాగవతం. ఎవరు రాకపోయినా లేకపోయినా నేను ఉంటా. నేను విన్నాను. ఫోటో తీసుకొని ఇప్పుడు గంట